సూర్య, ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్నా. నేను చూస్తుంటే కంట్లో నీళ్ళొస్తున్నాయి. కానీ ఆ సూర్య గురించి ఆలోచిస్తుంటే పిచ్చ కోపం వస్తుంది. నువ్వు కలవాలని అడిగినప్పుడల్లా నీ కళ్ళ ముందు ఉండేదాన్ని. కానీ నేను కావాలనుకున్నప్పుడు నువ్వు నాకు కనిపించలేదు. అనుకోకుండా పరిచయం అయ్యావు. ఇప్పుడు అన్నీ నువ్వే అనుకున్నప్పుడు నా పక్కన లేవు. చిన్నప్పటి నుంచి ఇంతే. నాతో ఏదీ ఉండదు. అది ఇష్టమైన మనుషులైనా వస్తువులైనా. అసలు వాడు ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? సరేలే, వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సూర్యాని మళ్ళీ చూడకూడదు. ఆ సూర్య కోసం ఎదురు చూడకూడదు. సూర్య, నీ పరిచయంతో నా ప్రపంచంలో సంతోషాన్ని తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు నీ ప్రేమతో నేను మర్చిపోయిన కన్నీళ్ళని గుర్తు చేశావు. ఎక్కడున్నావు సూర్య? ఎక్కడున్నావు సూర్య? కారం దోశ, కారం గట్టిగా వేయి. ఇవన్నా ఎలా ఉంది? అందుకే నేను చెప్పింది. సూర్య, మిమ్మల్ని తింటున్నారు కదా ఏదోటి. అవును, మీ పేరేంటి? ఏదో మాట్లాడండి. ఇక్కడెక్కడ చూడలేదు మిమ్మల్ని. చాలా బాగున్నావు. ఏంటి? దోశ బాగుందని చెప్తున్నా అండి. అవును, ఎవరు మీది? ఆంధ్రానా తెలంగాణనా? అలా చూడకండి బాబు, ఏదో అడగాలనిపించి అడిగాను. దానికే వారిని వెళ్ళిపోతుంది. ఏయ్, నీ పేరేంటి? చెప్పను. ఎందుకు చెప్పవు? పేరడిగితే చెప్పాలని రాజ్యాంగంలో రాసుందా? అబ్బో, ఏదో తెలుసుకోవాలని అడిగానులేండి, దానికి ఎలాగంటారు? అయినా ముక్కు మొహం తెలియని వాడికి పేరెందుకు చెప్తాను? సర్లే, అదా సంగతి. ఆగాగు, ఏంటి ఇటు వెళ్తున్నావు? అయినా నీ పేరు నాకు అస్సలు నచ్చలేదు. అది కాదు, అసలే అర్ధరాత్రి, ఈ శ్మశానాలు ఈ గోలంత అవసరం మనకి? ఏంటండి ఏం చెప్పరు? నేను వెళ్ళాలి, నాకు అక్కడ కొంచెం పని ఉంది. వెళ్ళిపోతారేంటండి? ఆగండి బాబు. నా వెనక రాకు, నీ పని నువ్వు చూసుకోపో. ఏమండి అర్ధరాత్రి అండి బాబు, వెళ్ళిపోతారండి. అమ్మా, తేడా ఉందా? కొంప తీసుకొరిదే ఏంటిది? ఎక్కడుంది? ఆగు. అమ్మా, ఏంటండి మాట్లాడుతుంటే అలా వచ్చారు? ఏంటండి మీరేదో సరదాగా అంటున్నారు అనుకున్నాను, నిజంగా శ్మశానానికి తీసుకొచ్చేసారు. రా వెళ్దాం. ఊరుకో, నేను రాను. అబ్బా రా. అమ్మమ్మ, నేను రాను. నేను వెళ్ళిపో.
నేను వెళ్ళిపోతా. రా సూర్య, ఎక్కడికి వెళ్తున్నావు? రమ్మంటుంటే. ఊరుకూరుకో. అయ్యో అసలే భయంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. వదిలేమా, నీకు దండం పెడతా. రా సూర్య, ఇక్కడి వరకు వచ్చావు కదా. వద్దు. ఆపు సూర్య, నిన్నేం చేయను. నిన్ను తీసుకెళ్లి ముగ్గులో కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఒక కోడిని తినిపిస్తా. మరి కోడి అక్కడుందిరా. అమ్మమ్మ వదిలేండి బాబు, ముగ్గుంటారు కోడి అంటారు, మీకు దండం పెడతా, మీకు దండం. నేను రాను అమ్మ, నాకు భయం, వెళ్ళిపోతావా. అమ్మ నాన్న చాలా ఆశలు పెట్టుకున్నా, వెళ్ళిపోతా. అయ్యో ఆపేసి తెచ్చేసావా, సరిపోయిందేమో. అరే కళ్ళు తెరు. ముగ్గేది? మా అమ్మ నాన్న సూర్య. అంటే మీ అమ్మ నాన్న ఈరోజు నాకు గుర్తుండిపోతుంది సూర్య. ఈ రోజుతో వాళ్ళు నాకు దూరమై 13 ఏళ్ళయింది. అంటే వాళ్ళిద్దరు ఒకేసారి చనిపోయారా? హే బాబు, ఎక్కువ బాధపడకు. వాళ్ళు నాకు అమ్మ నాన్న. అంటే అది అలా ఒకేసారి లాక్కొచ్చేసరికి చాలే ఆపు. బాధపడాల్సింది నేనే అన్నీ మర్చిపోయి మామూలుగా ఉన్నాను. ఇదంతా కాదు కానీ నేను నీకున్నా. ఈ సూర్యగాడు ఉన్నాడు, నీకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలన్నా సూర్య అని తలుచుకో, చిటికలో నీ ముందుంటా. సరే అయితే రోజు రాత్రి నాతో ఇక్కడికి వస్తావా? ఊరుకో, రోజు అంటే మనల్ని కాదులే కానీ ఎక్కడ తప్పించి ఎక్కడైనా బిల్లు వస్తా. అమ్మో తీసుకొస్తాను అంట, ఎవడో వద్దే, నా వల్ల కాదు. దేవుడు త్వరగా వెళ్ళిపోలే ఇక్కడ చోటికి. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటి ఇక్కడ? ఊరుకో, వెళ్దాం పద ఇంకా. అమ్మో అసలే తడిసిపోయింది కిందంతా, ఏమో రావట్లేదు. దేవుడు అర్ధరాత్రి. ఇదిగో అందరూ నిద్రపోతున్నారు కదా, మనం అవసరం ఆ నిద్ర చెడగొట్టడం. వెళ్ళిపోతాం పద, పాపం పొచ్చున్నారు. నేను వాళ్ళు మొక్కుతాం, దండం పెడతా. పద అయిపోయింది, ఇంకెంతసేపు ఉంటా. పద. సరే పద. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, చెప్పు. అంటే చాలా వింతగా ఉంది పరిచయం, ఎప్పుడూ ఎవరిని ఇలా కలవలేదు, అందుకే. అరే 4 అయింది. అయితే ఆ సూర్య రాకముందే నేను ఇంట్లో ఉండాలి. వస్తే రాని, ఏమవుతుంది? అదంతే, నేను వెళ్తాను. అరే ఆగు, ఓయ్ మళ్ళీ కలుసుకోవాలంటే ఎలా? ఎందుకు? అరే అనుకోకుండా వచ్చావు, సరిగ్గా పరిచయం కూడా చేసుకోలేదు, కాసేపు మాట్లాడుకోవచ్చు కదా. నాకు కొత్త పరిచయాలు అవసరం లేదు సూర్య. ఒకలాగుంది. ఏం చేయమంటావు? ఏమో తెలీదు, మీ అమ్మా నాన్న వదిలేసినట్టు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సూర్య. నిజం చెప్తున్నా, అలాగే అనిపిస్తోంది. మళ్ళీ కలుసుకుందాం కదా రేపు. కలవాలని నాకు లేదు కానీ ఒకటైతే చెప్తా. ఏంటంటే అలాగా? చందమామ పరిచిన చుక్కల పందిరి కింద పండగలా పుట్టినరోజు చేసుకునే చోటు రేపు కలుసుకుందాం. హే అది ఎక్కడో చెప్పేసాళ్ళు. పరిచయం ప్రేమ అంటున్నావు కదా సూర్య, ఇక్కడ కలుసుకోవాలనిపిస్తే రేపు అక్కడ కనిపిస్తా. సరిగ్గా చెప్పు, అదెక్కడా? సరిగ్గా చెప్పేసాళ్ళు. అరే చందమామ చుక్కల పందిరి కింద ఏమో ఏంటో. తను వస్తుందా రాదా? అసలు చెప్పింది ఈ చోటేనా? మరి ఏమన్నా తప్పుకొచ్చానా? ఎంతసేపే. సూర్య అసలు ఎవరైనా మరీ అంత అర్థం కాకుండా చెప్తారా? నేను ఎక్కడైనా రాసి పెట్టుకున్నానా గుర్తు పెట్టుకుని వెతుక్కోవడానికి? ఎంత కష్టపడి వచ్చాను తెలుసా ఇక్కడికి. పర్లేదు, తెలివైన వాడివే. విషయానికి వస్తే చందమామ చుక్కల పందిరి కింద ఈ హైదరాబాద్ ప్రజలు తరచుగా వాళ్ళ పుట్టినరోజులు జరుపుకునేది ఇక్కడే. అప్పో భలే కనిపెట్టావులే, జూలైలో చెప్పిన అల్లు అర్జున్ లాగా. సూర్యగాడండి, మామూలుగా ఉండదు. మరైతే ఏం చేయమంటావు? అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేయమంటావా? అబ్బబ్బా అది కాదు గాని మీ పేరు చెప్పండి. నేను అసలుకే చెప్పకుండా వెళ్ళిపోయారు మరీ దారుణంగా. అయినా కలవాలని రాస్తుంటే
పేరు చిరునామా అవసరం లేదు. అంటే ప్రేమ ఉంటే సరిపోద్దా? ఆపు నీ పులిహోర మాటలు. పులిహోర కాదండి బాబు, పట్టుదల. మిమ్మల్నే కలుసుకోవాలన్న పట్టుదల అండి. అబ్బా పట్టుదల? అరే అరే పారిపోతుంది మీ పట్టుదల. చాలా ఇంకా ఆ పేరుతో చెప్పేస్తే బాగుంటది కదా. నీకు నేను కావాలా లేక నా పేరు కావాలా? అంటే నువ్వే కావాలి. పేరు చెప్తే బాగుంటది కదా. ఏదో అట్లా. అయినా నీ పేరు నాకు అస్సలు నచ్చలేదు. సూర్య అంట సూర్య. నచ్చలేదా? నా పేరుకేంటండి? మంత బంగారంలాగా ఉంటే మా అమ్మగారు పెట్టిన పేరు సూర్య. ఈ విశ్వంలో నాకు నచ్చనిది ఒకే ఒక్కడు, ఆ సూర్యుడు. సూర్య పోయిపోయి ఆ పేరే పెట్టుకున్నావు. పాపం ఆ సూర్యుడేం పాపం చేశాడండి? ఆయన మీద అంత కోపం పడుతున్నారు. ఆ కోపమేంటో తర్వాత చెప్తా కానీ నేనొకటి అడగనా? నాకది కావాలి. అదా? సరే ఆగు. నాకు నిద్ర రాదు సూర్య. ఎందుకు? ఏమో తెలీదు. చిన్నప్పుడు ఏదో చెప్పారు, గుర్తులేదు. నా బుర్రలో నిద్ర తెప్పించే ఆలోచనలు చనిపోయాయంట. అది నిద్ర రాకపోతే దాని ఏదో అంటారే. అబ్బా అది గుర్తురావట్లేదు. అబ్బా కాదు, చెప్పలే. రాత్రి ఇంట్లో ఉంటే అమ్మా నాన్న గుర్తొచ్చేవాళ్ళు. అప్పుడు మామయ్య రాత్రి నన్ను ఊరంతా తిప్పేవారు. అలా అలా ఇలా అలవాటైపోయింది. అవును, చిన్నప్పుడంటే మీ మావయ్యతో తిరిగేదానివి. ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు, భయమేదా? నాకెందుకు భయం సూర్య? నువ్వు ఉన్నావుగా. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉంటాను. అందుకే నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతా. ఆ సూర్య వచ్చేలోపు నిద్రపోతా. ఆయన వెళ్ళిపోతే ఇలా బయటకొస్తా. సరే గాని ఒకటి చెప్పనా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు కానీ. అరే 4 అయిందే. ఈ సూర్యతో మాట్లాడుతుంటే ఆ సూర్య వచ్చేస్తాడు. నా వల్ల కాదు. వస్తే రాని. అవును, అదే నేను చూశాను. సరిగ్గా 4 అవ్వగానే ఎట్లా వచ్చేస్తాడు ఆయన? ఇదిగో దీనివల్ల మా మామయ్య ఇచ్చారు. నేను ఎక్కడున్నా ఆయనకు తెలిసిపోతుంది. 4 అయితే చాలు, నేను ఎక్కడున్నా వచ్చేస్తారు. అరే రాగాగు, రేపు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేసిపో. మళ్ళీ మళ్ళీ కలిస్తే నువ్వు నాకు అలవాటైపోతావు సూర్య. కలిసి ఉండాలని కదా అడుగుతోంది. అదేదో చెప్పేసాళ్ళు. అది చాలా కష్టం సూర్య. కష్టమో నష్టమో అబ్బా, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ఆ తర్వాతే వెళ్ళు. సరే అయితే ఇంకొకేసారి చెప్తాను. మళ్ళీ మనం కలుసుకుంటే అప్పుడు చూద్దాం. చెప్పు. నవాబులు పాలించిన ఈ హైదరాబాద్కి అచ్చ తెలుగు పేరు మా అమ్మ పేరు. రేపు ఆ పేరు గల అమ్మని చూడ్డానికి వెళ్తున్నా. మళ్ళీనా? అబ్బా, ఏ ఆ అమ్మ పేరేంటి? ఎవరా అమ్మ? మనసు పెట్టి ఆలోచించు, రేపు కలుసుకుందాం. మనసు పెట్టా? నాకు వెళ్ళు. ఎప్పుడొస్తావు సూర్య? అసలు మీకోసం ఎక్కడెక్కడ వెతి కలిసిపోయాను తెలుసా? అసలు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే బాగుండేది కదా. అంతా అలసిపోయేంత అవసరం ఎందుకు? భాగ్యనగరం అంటే? అదేనండి, హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరమే కదా. అంటే ఇప్పుడు మీ అమ్మగారి పేరు భాగ్యలక్ష్మి అయి ఉండాలి. కనిపెట్టావులే పెద్ద నిజాం ఖజానా. మనసు పెట్టి కనిపెట్టామండి. మా మనసులో ఉన్న ప్రేమను గుర్తించండి చాలు. ప్రేమ అంటే? ప్రేమ అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకోళ్ళు ఉండలేకపోవడం, ఇద్దరు కలిసి జీవితం పంచుకోవడం. జీవితమా అంటే? ఇప్పుడు ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు కష్టాలు వచ్చినా కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండడమే జీవితం. సుఖ సంతోషాలా? ఆ రెండు వేరువేరా? ప్రేమలో ఉండేది సుఖం, ఆ ప్రేమ ఇంకో ప్రాణమైతే అదే సంతోషం కదా.
ఇంతకీ ఆ ఇద్దరెవరు? మొగుడు బెళ్ళాలండి. అయినా ఈ మధ్య జనాలకి ప్రేమ కంటే కామం ఎక్కువైపోయింది. చెడిపోతున్నారు. ఛీ వెధవా, ఇప్పటిదాకా బానే అన్నావుగా, మధ్యలో ఆ బూతెందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. అయినా నేను మంచి చేద్దాంలే. తెలుసు. తెలుసా? ఎలా? నేను నీకు తెలియక ముందే నువ్వు నాకు తెలుసు. అన్నా అదేంటి? ఎక్కడ చూసావు? ఆ రోజు ఎందుకు నువ్వు నాకు నచ్చావు సూర్య. అందుకే నీతో మాట్లాడడం మొదలుపెట్టా. అంటే ఆకలిని అడిగితే ఎవరైనా కొనిస్తారు కదా. ఆకలిని అడిగితే ఎవరైనా కొనిస్తారు, కానీ నువ్వు ఆ పాప పక్క నుండి ఆకలి తీర్చావు. ఓ అదా సంగతి. నిన్న ఆ పాపతో చూసినప్పుడు నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అయినా నేను అనుకున్నంత మంచోని కాదేమో. ఓహో అవునా? సరే మరి వెళ్ళనా? ఆగాగు. ఆ పొడుపు కథ ఏదో చెప్పేసి వెళ్ళమ్మా. మళ్ళీ పొద్దునంతా ఆలోచించి రాత్రంతా ఎత్తుక్కోవాలి. ఏమైంది? కూర్చో 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 కూర్చో. ఆగు, చెప్పులు తీస్తాగు. హే వద్దు. ఏం పర్లేదు, కాలు పట్టుకోకు. ఆగమా నాన్న చూసి. సూర్య, రోజు నీతో నాకు కొంతసేపు సరిపోవట్లేదు. రేపు 7 గంటలకి ట్యాంక్ బండ్ దగ్గర కలుద్దాం. నీకంటే ముందే వచ్చేస్తా. సరే ఇంక వెళ్తాను. అప్పుడే 4 అయిందా? వచ్చేసాడినా? ఇంక వెళ్తాను. ఇన్నేళ్ల తర్వాత అమ్మా నాన్న లేకుండా పుట్టినరోజు చేసుకుంటున్నా. ఎందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇదంతా నీ వల్లే సూర్య. ఎప్పుడొస్తావు సూర్య? పది నెలలు ఇరుకైన మా అమ్మ కడుపులో కంటే నువ్వు లేని ఈ 10 నెలలు ఇంత పెద్ద ప్రపంచం కూడా చాలా ఇరుగ్గా కనిపించింది సూర్య. తెలియని వయసులో మా అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్ళారు. కానీ నువ్వు నా గురించి అన్నీ తెలిసి నన్ను వదిలేసి వెళ్ళావు.
సూర్య, ఎన్ని రోజులు ఏమైపోయావు? మనం కలుసుకుందాం అనుకున్న రోజే మా నాన్నగారు చనిపోయారు. ఇంకంతా తెలిసిందేగా, ఊర్లో బరువు బాధ్యతలన్నీ నా మీద పడిపోయాయి. కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాను. ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చా. అయినా నువ్వు నాకు నీ పేరు చెప్పావా, ఎక్కడుంటావో చెప్పావా? అలా వచ్చి కలవడానికి. హైదరాబాద్ అంత పెద్ద ఊర్లో ఎక్కడ నెతకను, ఎవరినైనా అడగను, ఎంత ఎదురు చూడను. కానీ నాకు ఈరోజు గుర్తుంది, నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు. అందుకే వచ్చేసా. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేను సూర్య. నువ్వు నాకు కావాలి సూర్య. ఓయ్, నీ పేరు చెప్పి ఇప్పుడైనా. నువ్వు ఉదయం కనిపిస్తావు సూర్య, మరి నేను వెన్నెలానా? ఏంటి వెన్నెలానా? సరిపోయింది. దీనికోసమా ఇన్నాళ్ళు నన్ను తిప్పి తిప్పి పిప్పి చేసావు? బా వెన్నెలా, మా ఊరికి వచ్చేస్తావా? తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా, చాలా బాగా చూసుకుంటా. ఓయ్, వస్తావా? నిద్రపోయావా ఏంటి? సర్లే, ఇన్నేళ్ళు నిద్రలేదు కదా, ఇప్పుడు పడుకో.